హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఇంక సమ్మర్ హాలిడేస్ అయిపోయొచ్చాయి కదా! మరి స్కూల్స్‌కి రెడీ అవుతున్నారా? సరే అయితే, ఈరోజు నేనొక మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? ఈ కథ వినేస్తారా మరి? రండి. వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఒకప్పుడు ఒక గ్రామంలో యజమాని లేని ఒక కుక్క ఉండేది. అది రోడ్లపై తిరుగుతూ రోజంతా తిండి కోసం వెతుకుతూ ఉండేది. జీవితం అంత సులువు కాదు కదా! కొన్నిసార్లు అది ఇతర కుక్కలతో పోరాడాల్సి వచ్చేది. మరికొన్నిసార్లు మంచి మనసున్న మనుషుల దగ్గర తిండికి వేడుకోవాల్సి వచ్చేది. ఒకరోజు మధ్యాహ్నం అది మాంసం దుకాణం దగ్గర తిరుగుతూ ఒక పెద్ద రుచికరమైన ఎముక దానికి కనిపించింది. ఇది నాకు అదృష్టం అని ఆనందంతో ఆ ఎముకను నోటిలో పట్టుకొని ఎవరూ చూడకుండా పరిగెత్తేసింది. అది ఎక్కడైనా నిశ్శబ్దంగా కూర్చుని తినాలి అనుకుంది. పట్టణానికి బయట ఉన్న అడవి వైపు పరుగులు తీసింది. దారి మధ్యలో అది ఒక చిన్న వంతెన దగ్గరికి వచ్చింది. ఆ వంతెన ఒక నదిపై ఉంది. వంతెన దాటి వెళ్తున్నప్పుడు అది నీళ్ళల్లోకి చూసింది. నీటిలోకి చూసినప్పుడు ఇంకొక కుక్క దానికి కనిపించింది. కానీ నిజానికి అది దాని ప్రతిబింబమే. అయితే ఆ కుక్కకి అది అర్థం కాలేదు. ఇంకో కుక్కకి నాకన్నా పెద్ద ఎముక దొరికింది, దాని నోట్లో నాకంటే పెద్ద ఎముక ఉంది అని దురాశ పడిపోయింది. దానిని కూడా సంపాదించాలి అని ఆశపడింది. అత్యాశతో నీటిలో ఉన్న కుక్కని భయపెట్టాలని గర్జించింది. కానీ చివరికి ఏమైంది? దాని నోట్లో ఉన్న ఎముక కాస్త నీళ్ళల్లో పడిపోయింది. ఎముక నీళ్ళల్లో కొట్టుకుపోయింది. కుక్క దిగ్భ్రాంతిగా చూసింది. అయ్యో, నేను నాదే కోల్పోయానే అనుకుంది. అక్కడ మరొక ఎముక లేదు అని దానికి తర్వాత అర్థమైంది. చివరికి దానికి ఏమీ మిగల్లేదు. దయనీయంగా ఆ కుక్క వంతెన మీద కూర్చుంది. నాకు ఉన్నదాంతో సంతృప్తి పడితే ఇప్పుడు ఈ ఎముక నాకు ఉండేది కదా, కానీ అత్యాశతో అన్నీ కోల్పోయాను అని దానికి చివరికి అర్థమైంది. ఈ కథ యొక్క నీతి ఏంటో తెలుసా పిల్లలు? అతిగా ఆశపడిన వాడికి ఉన్నది కూడా పోతుంది. కాబట్టి మనం ఉన్న దాంట్లో తృప్తిగా హాయిగా జీవించాలి. అర్థమైందా? మరొక మంచి చక్కటి కథతో మీ ముందుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో.